పరిచయం అక్కర్లేని పేరు, మంచి మాస్ లీడర్ యారాల శ్రీనివాస్ గారు ఉన్నారు. సర్వీస్ చేయాలనే రాజకీయాలకు వచ్చింది కానీ డబ్బులు సంపాదించుకోవాలి, పదవులు సంపాదించుకోవాలి రాజకీయాలకు రాలా. రాజకీయాలకు వచ్చి డబ్బు పొడగొట్టుకున్నాను, డబ్బులు సంపాదించుకోలేదు. నేను నా ఆత్మాభిమానం దెబ్బతింటకపోతే నేను ఇవ్వడైనా సరే మంచిది. అది ఒకసారి దెబ్బతిన్నదనుకో వాడు ఎవడైనా సరే లెక్క పెట్టే పరిస్థితులు ఎంత పెద్దోడైనా సరే. ఈ అంబర్పేటలో శ్రీనివాస్ అనే వ్యక్తిని తొక్కేయాలని చాలా మంది కొమ్ము కాసుకొని చూస్తున్నట్టు విన్నాను. చూస్తున్నారు. అధికారం లేదా లేకపోతే భయపడుతున్నారు వాళ్ళ పేర్లు చెప్పడానికి? భయపడే ప్రసక్తే లేదన్న. ఎవరికైనా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారా? అట్లే అనుకో, ఎవరు భయపడేదే లేదు. మీకు హిందుత్వ భావాజాలం, హిందూ మతం మీద పిచ్చి కూడా బాగానే ఉంటుందని విన్నాను. నా మతం మీద నాకు ప్రేమ ఉంటుంది. ఓ ముస్లిం మత మార్పు చేయవు, అంత ధైర్యం లేదనుకో. ఎందుకంటే వాడు కాంగ్రెస్ అంటే శంకరయ్య, శంకరయ్య అంటే కాంగ్రెస్ అనే పేరు కూడా వచ్చింది. మరి వాళ్ళు ఆయన లేరు కదా అన్న, బాధ అనిపిస్తుందా అన్న? రోజుకి నన్ను అది బాధ కలిగించే విషయం. ఏమి చేయలేని రోజుల్లో మా తండ్రి నాతో పాటు ఉన్నాడు. కానీ ఈ రోజు ఏమని చేయగలుగుతాను స్థాయికి నేను వచ్చి అనుకుంటున్నా. కానీ మా నాన్న నాతో లేడు. లాస్ట్ స్టేజ్ హాస్పిటల్లో ఉన్న టైంలో కూడా నా వార్డులో ఎవరైతే మొత్తం వర్షాలతో మునిగిపోయింది. నువ్వు హాస్పిటల్ నాతో పాటు ఎందుకు పోయి కాలనీ చూసుకోపోని పంపించాను. అంటే వచ్చి 10 నిమిషాలు అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి 10 నిమిషాలలో 10 సార్లు జనాల పేరే తీసిండ్రు. ఎందుకని అంత పిచ్చేందుకు? జనాలు, ప్రజాసేవ ఇదంతా. నేను వస్తే నా ఫోటో వాళ్ళు ఇంట్లో ఉండాలి అంటే నాకు మీరు ఇక్కడ కట్టుకున్న ఫ్లెక్సీలను కూడా చింపేసింది. సర్వీస్ ఓరియంటెడ్ పోయినప్పుడు శత్రువులు రావడం కామన్ అన్నా. ఇప్పుడు జనాలకు మంచి చేస్తున్నారు, లీడర్ దగ్గరికి వస్తున్నారు అంటే. ఇంత తక్కువ కాలంలో రేవంత్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకత ఈ దేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా రాలే అన్న. ఇది నిజం. ఇది మా పార్టీ వదిలే ఫెయిల్ అయింది. ఏ విషయంలో? మేము చేసిన మంచి పనులు పబ్లిసిటీ చేయడం. అబ్బా, మీ కాంగ్రెస్ వాళ్ళందరినీ ఎవరు ఇంటర్వ్యూ చేసినా కూడా ఈ మాట మంచిగా వాడుకుంటారు అన్న. మీరు ఇంతమంది రెడ్డిల మధ్య గ్యారాల శ్రీనివాస్ అనే ఒక బీసీ వ్యక్తి ఎట్లా ముందుకు పోతాడు? ఇలా పార్టీని నడిపించే నాయకుడే బీసీ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పక్షపాతం చూపిస్తుందా? అలా అయితే మరి మీ ఎమ్మెల్యే మీ బాస్ మినిస్టర్ అవుతారని కూడా వినిపిస్తుంది. 100% అవుతుంది. ఫైరౌలు కూడా చేస్తున్నట్టే కదా మినిస్టర్ కానీ. అవన్నీ మన దగ్గర. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి పరిచయం అక్కర్లేని పేరు, మంచి మాస్ లీడర్ కాంగ్రెస్లో అని చెప్పొచ్చు, గ్యారాల శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉంటారన్నా? ఆల్ గుడ్, అంత ఫైన్ అన్న. మొన్న కాంగ్రెస్ శంకరయ్య కొడుకు, నిన్న కౌన్సిలర్ శ్రీనివాస్. రేపేంటిదన్నా గ్యారాల శ్రీనివాస్ కథ? రేపు అధిష్టానం ఏది చెప్తే కాలం పెట్టిపోతే అటు. అధిష్టానానికి కాలానికి కట్టుబడే ఉంటాడా శ్రీనివాస్ అన్న? 100% ఉంటాడు. మాట తప్పని వ్యక్తి. చాలా మంది అట్లే చెప్తారన్న. బట్ పదవుల కోసమో లేకపోతే ఆశల కోసం పార్టీలు మారే వ్యక్తులను, పెద్ద పెద్ద వ్యక్తులను చూసినాను నేను రాజకీయంలో. ఎప్పుడైనా పెద్ద వ్యక్తులు మారుతారన్న. చిన్న స్థాయి ఉన్న లీడర్లు ఎవరు మారరు. కార్యకర్త నుంచి వచ్చిన స్థాయి లీడర్లు ఎప్పుడు మారరు. వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే వాళ్ళ ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి కోసం మాత్రమే మారుతారు. ఇప్పటికి కూడా మిమ్మల్ని మీరు చిన్న స్థాయి వ్యక్తి అనే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అది అనుకుంటా. ఎందుకన్నా? అంతే అనుకుంటా. నేను ఏదో ఎదిగిపోయినా నేను ఇప్పుడు పొద్దున ఇంకోటి అవుతారు, పెద్ద లీడర్ అయిపోవాలని ఆలోచన ఏం లేదు. మా నాన్న నాకు నేర్పింది ఒకటే, ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. బట్ రాజకీయంలో అట్లా ఉండరు. ఒక్కసారి ఒక అద్దర్ సొక్కు వేసుకోగానే మొత్తం లీడర్ లాగా ఫీల్ అయిపోతా ఉంటారు చాలా మంది. అందరూ అట్లా ఏం లేరు. మీరు చూసిన వాళ్ళు అట్లా ఉన్నారేమో కానీ అందరూ అలా ఏమి ఉండరు. చాలా మంది డౌన్ టు ఎర్త్ ఉంటారు. అందులో శ్రీనివాస్ ఒకడు. అందులో ఒక్కని. ఓకే, సరే అన్న. అంటే మరి భవిష్యత్తు కార్యాచరణ ఏమని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మందికి క్వశ్చన్ అయిపోయింది అది. పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఉంటే అదే విధంగా కొనసాగుతా, లేదు దాన్ని కార్పొరేషన్ పోతే అధిష్టానం టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా, గెలిచి చూపిస్తా. అధిష్టానం టికెట్ ఇస్తే గెలుస్తారు, గెలిచి చూపిస్తారు. ఈవెన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తారు. పార్టీకి పనిచేస్తా. అంత పిచ్చి పనిచేస్తా. అంత పిచ్చేందుకు కాంగ్రెస్ అంటే? మా నాన్నగారు ఉన్న రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మా నాన్న మోసిండు. మా నాన్న ఆల్రెడీ ఒక స్థాయి లీడర్గా ఎదిగినాడు. సుధీర్ కుమార్ గారు ఉన్నప్పుడు ఆయనకు బాగా అత్యంత సన్నిహితుడు ఉండే. రంగారెడ్డి గారి సన్నిహితుడు, రంగారెడ్డి గారిని బాగా అంటాడు. మల్లెడ్డి రంగారెడ్డి గారిని నేను కూడా మామనే పిలుస్తాం. మా ఎమ్మెల్యే గారిని కూడా అంత సన్నిహితంగా బాగా పెరిగిన పార్టీలో కూడా అందరం కూడా అందరితో పాటు కలిసిపోయి పనిచేసినాం. పార్టీ మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కూడా మా ఇంటికి రాని మినిస్టర్ లేడు, మా ఇంటికి రాని ఎమ్మెల్యే లేడు. ఆ రోజులలో మా నాన్నగారు కూడా అందరికి భోజనాలు అరేంజ్ చేయడం కానీ, పార్టీ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, గుంటూరులో మా తర్వాత ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చున్నది. అదే కాంగ్రెస్ అంటే శంకరయ్య, శంకరయ్య అంటే కాంగ్రెస్ అనే పేరు కూడా వచ్చింది. ఈ మండలానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఇప్పుడు మెట్టు మండలానికి ఎవరైతే ఉన్నారో సీనియర్ మోస్ట్ లీడర్ ఎవరంటే గ్యాల శంకర్ పేరు మాత్రమే వినిపిస్తుంది. అంత కష్టపడి ఆ పేరును కూడా సంపాదించుకున్నాడు.
ఆయన పేరు వల్ల నేను కూడా ఈరోజు ఈ పేరులో ఉన్నా. ఓకే. మరి వాళ్ళు ఆయన లేరు కదా అన్న, బాధ అనిపిస్తుందా అన్న? బాధ ఎవరికి ఉండదన్నా. ఒక మాట చెప్తాను, అంటే కొడుకుగా నేను ఏమి చేయలేని రోజుల్లో మా తండ్రి నాతో పాటు ఉన్నాడు, కానీ ఈ రోజు ఏమైనా చేయగలుగుతాను స్థాయికి నేను వచ్చినా అనుకుంటున్నా, కానీ ఇవాళ మా నాన్న నాతో లేడు. చాలా రోజుకి నన్ను అది చాలా నన్ను బాధ కలిగించే విషయం, వెంటాడుతూ ఉంటుంది అది చాలా. ఆయన అడుగుజాడల్లో, ఆయన ఆశయాల్లో, ఆయన లాస్ట్ స్టేజ్ హాస్పిటల్లో ఉన్న టైంలో కూడా నా వార్డులో ఎవరైతే మొత్తం వర్షాలతో మునిగిపోయింది. నువ్వు హాస్పిటల్ నాతో పాటు ఎందుకు పోయి కాలనీ చూసుకోపోని పంపించినాడు. హాస్పిటల్లో ఉండి కూడా ఆయన బెడ్ మీద ఉండి చివరి క్షణాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ప్రజల గురించే మాట చెప్పి పంపించండి తప్ప. నిరుపేదలు వాళ్ళకి కష్టంగా ఉంటది, పోయి నీతో ఎంత సాయంత్రం చేసిరా, నీకు టైం చూసుకొని రాయిడికి. అంటే నిజంగా వ్యక్తులు అట్లా ఉండరన్న, అట్లా ఉండడం కష్టం. ఈ మా నాన్న రాడే ఏదో చేయాలనో రాజకీయాలకు, అంటే సర్వీస్ చేయాలనే రాజకీయాలకు వచ్చాను, కానీ డబ్బులు సంపాదించుకోవాలి, పదవులు సంపాదించుకోవాలి రాజకీయాలకు రాలే మా నాన్న. ఆయన అడుగుజాడలో నేను కూడా పోతున్నా. పదవి ఉండాలి అని అంటే పబ్లిక్లో రేపు పొద్దున ఒక అధికారితో మాట్లాడాలంటే, అధికారితో మాట్లాడాలంటే మనకు స్థాయి ఉండాలి, మనం సో అండ్ సో చెప్పుకోవాలి, కాబట్టి పదవి కావాలి. ఈ రోజు నేను కరెక్ట్గా చెప్తాను, మీరు రేపు పొద్దున ఏమైనా ఎంక్వైరీ చేసినా పర్లేదు, కానీ రాజకీయాలకు వచ్చి డబ్బు పోగొట్టుకున్నాను, డబ్బులు సంపాదించుకోలేదు. నేను నిజంగా రాసిస్తా, డబ్బులు పోగొట్టుకున్నారు కానీ రాసిస్తా. సంపాదించిన రూపాయి కూడా గ్యారాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్క రూపాయి కూడా పదవి మీద నేను సంపాదించాను చెప్పి మీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్సాక్షిగా చెప్తున్నా, నేను గుండెలు మీద చేసుకొని చెప్తున్నాను. నిజంగా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు. మరి ఇన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు కానీ ఇదంతా మీరు వ్యక్తిగతంగా సంపాదించు. వ్యాపారం చేస్తాను నేను. ఏం వ్యాపారం చేస్తారన్నా? నా వ్యాపారంలో వచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ చేస్తా, వెంచర్లు చేపిస్తా, వెంచర్లు ల్యాండ్ చూపిస్తా, మీడియేటర్ చేస్తా, అన్ని చేస్తా. ఏది వచ్చినా సరే డబ్బు ఏడు వస్తుందంటే ఏ పని ఉన్నా సరే పూర్తి చేస్తా, నేను చేసుకుంటా. పని చేసి మరి అక్కడ అంత సంపాదించుకొని వచ్చి ఇక్కడ రాజకీయంలో ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. రాజకీయం అంటే అంత పిచ్చా? సర్వీస్ చేయడం పిచ్చి. అంటే ఈ పిచ్చి వల్ల మరి శ్రీనివాస్ అనేటానే ముందుకు పోతాడా వెనక్కి పోతాడా? మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకు నా గురించి ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నా ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు. సరే నాకు తప్పే ఉంది, నేను మీకు టైంకి లేకపోయినా, కానీ మీరు నేను ముందుకు పోతున్నాను వచ్చిరా వెనక్కి పోతున్నాను వచ్చిరా? ముందుకు పోతున్నానే వచ్చినా. ఆన్సర్ మీరు చెప్పారు కదా. ముందుకు పోతున్నా వెనక్కి పోతున్నాను కాదన్నా, నా స్థాయికి నేను జస్టిఫికేషన్ ఇస్తున్నా లేదా, న్యాయం చేస్తున్నా లేదని నేను చూస్తా. ఎవడన్నా నా దగ్గర ఆపద వచ్చిండు, వానికి ఏమైనా చేసి పంపినా లేదా నిరాశగా పంపినా అనేది నాకు మెయిన్ కాన్సెప్ట్. అలా నాకు ఇదో పంచాయతీ హాస్పిటల్ బిల్ కట్టాలి, నాకు ఇంత బిల్ అయిందన్న ఏదైనా చేయండి అంటే అవసరం ఉంటే ఎమ్మెల్యే గారు చెప్తా, లేదా మంత్రి గారికి చెప్తా. నాతోనైతే సరే వానికి ₹1,00,000 అయితే అంత 10,000-20,000 ఇచ్చాను పంపిస్తా. ఉత్త చేతులతో అయితే పంపలేదు, ఇంతవరకు నా చరిత్ర లేదు పంపినట్టు కూడా. ఓకే. నేను రీసెంట్గా చూసిన మీరు ఇక్కడ కట్టుకున్న ఫ్లెక్సీలను కూడా చింపేసిండ్రు. అంటే శత్రుత్వం, ప్రత్యర్థులు బాగానే పెరిగిండ్రు అని దాని అర్థం. అది ఒక ఇండికేషన్ దానికి. అయితే నేను ఒకటి చెప్తాను దాని గురించి. అయితే మన స్థాయి పెరుగుతున్న కొద్దీ కూడా అవసరంతో వచ్చే స్నేహితులు, అవసరానికి వచ్చే శత్రువులు రావడం కామన్. అది ఎవరిని మనం ఆపలేం. దాన్ని మనం ఏం తప్పు చేయకున్నా సరే ఎదుటి వ్యక్తికి నచ్చినట్టు చేయలేదనుకో మనం వానికి శత్రువే. చిన్న ఎగ్జాంపుల్ నీకు అదే చెప్తున్నా. ఇప్పుడు నీకు నచ్చినట్టు నేను మాట్లాడలేదు అనుకో, నీకు ఉల్టా మాట్లాడింది అనుకో, ఇప్పుడు నీకు నేను శత్రువులుగానే కనిపిస్తా. దాంట్లో ఉన్నట్టు కాన్సెప్ట్ ప్రకారమే పోతుంటారు అంత జనాలంతా కూడా. అంటే ఇక్కడనే స్లమ్ముల పుట్టి పెరిగి ఇట్లా చేసిన వాళ్ళకి ఇదంతా కామన్ అనిపిస్తుంది. బట్ గ్యారాల శ్రీనివాస్ అనేట ఆయన లండన్లో మంచిగా లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసిన ఆయన, అక్కడ చదువుకున్న ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయనకి ఎందుకు ఈ శత్రుత్వాలు కొట్లాడాలని నేను అంటున్నా. సర్వీస్ ఓరియంటెడ్ పోయినప్పుడు శత్రువులు రావడం కామన్ అన్నా. ఇప్పుడు జనాలకు మంచి చేస్తున్నారు, ఒక లీడర్ దగ్గరికి వస్తున్నారు అంటే పక్కనకి నచ్చదు. వాడే ఫస్ట్ మనం కాలు పట్టుకొని కిందకి ఉంచుతాడు కదా, అదే కామన్. శత్రువులు కూడా అట్లనే పెరుగుతూ ఉంటారు. అక్కడేమో క్లాస్ గా, ఇక్కడేమో మాస్ గా, రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారన్న? క్లాసు మాస్ ఏం లేదన్న, జనాల దగ్గరికి వస్తే మనకు కావాల్సింది, వాళ్ళకి కావాల్సిన సర్వీస్ కావాలి. వాళ్ళ ఆపదలు ఉంటే వాళ్ళని కాపాడేటోడు కావాలి. మనం క్లాస్ కొన్నామా, మాస్ కొన్నామా, లగ్జరీ బతికినామా, రోడ్ల మీద బతికినామా అనేది ఇంపార్టెంట్ కాదు. నీవు వచ్చేటప్పుడు నీకు నేను పని చేసి పెట్టినా లేదనేది మెయిన్ ఇంపార్టెంట్ నాకైతే. అంటే వచ్చి 10 నిమిషాలు అయితే లేదు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి 10 నిమిషాలలో 10 సార్లు జనాల పేరే తీసిండ్రు. ఎందుకని అంత పిచ్చేందుకు? జనాలు, ప్రజాసేవ ఇదంతా. జనాలు అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న చూస్తూ పెరిగిన బాగా. రోజు మా ఇంటికి బాగా జనాలు వచ్చేది. నేను స్కూల్ డేస్లో పోతున్నప్పుడు కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చడం, వాళ్ళ సమస్యలు చెప్పడం, వాళ్ళ ఆయనతో పరిష్కారం చేయడమో, లేదా పోలీస్ స్టేషన్లో చెప్పడమో, లేదా ఎంఆర్ఓతో మాట్లాడమో ఏదో అవుతుండేది. అరే నేను ఇట్లా పబ్లిక్లోనే ఉండాలి ఎప్పుడైనా సరే, నేను వస్తే నా ఫోటో వాళ్ళ ఇంట్లో ఉండాలి, అంతే నా కాన్సెప్ట్. అది చిన్నప్పుడు ఫీడ్ చేసేసుకున్నారు. ఇంకా ఇక మొత్తం మీద రాజకీయాలకు వచ్చిర్రు. అట్లనే రాజకీయంలోకి వచ్చిండ్రు బాగానే ఉంటుందన్న. బట్ రాజకీయంలోకి వచ్చిన తర్వాత బాగా ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కూడా ఎదురవుతుంటాయి కదా, అవి మీకు ఎదురైనా? అవమానం పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదన్న.
ఇవాళ నువ్వు అవమానపడ్డావు అంటే రేపు పొద్దున్న నేను ఇంకో స్థాయి తీసుకుపోతానని నా ఆలోచన. ఓకే. నువ్వు బిజినెస్లో చేస్తున్నావు, బిజినెస్లో లాస్ వచ్చి అవమానపడ్డావు అంటే దాంట్లో నువ్వు వదిలిపెట్టావా బిజినెస్? అది వదిలేట్లేవా? నీకు తెలిసిన రాజకీయం ఒకటి, నాకు తెలిసిన రాజకీయం ఒకటే. ఎన్ని అవమానం ఎదురైనా కూడా ఇన్నే ఉండాలి. నువ్వు ఇంకా ఎంత అవమానిస్తావు అవమానించు. ఇన్నే నేను ఉంటారా అన్న? ఇంకో స్టెప్ పైకి పోయే చూస్తా. ఈ రాజకీయాల్లో ఉంటారు, రాజకీయాల్లో ఉంటా ఖచ్చితంగా 100%. సచ్చేదాకా ఖచ్చితంగా ఉంటారు కదా, బరాబర్ ఉంటారు కదా. రైట్ అన్న. అంటే ఈ ఇంటర్వ్యూ ఎట్లా నీకు ఇంకా యూట్యూబ్ లో అయితే 100 సంవత్సరాలు ఉంటుంది కదా, నువ్వు వెతికితే మళ్ళీ దొరుకుతుంది కదా. దొరుకుతుంది. ఇదే మాట దోలాడుకో మళ్ళీ ఇంకోసారి. ఓకే, దేవులాడుకుంటా అన్న. అంటే ఎందుకు అడుగుతున్నా ఇంత పర్టికులర్గా అంటే రాజకీయంలో ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా ఉంటాను మీరు అంటున్నారు కదా. మీరు ప్రేమగా పిలుచుకునే మీ మల్రెడ్డి రంగారెడ్డి మామ, ఆయన ఒక రెడ్డియే. మీరు బాస్ అని చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన ఒక రెడ్డియే. వీళ్ళందరికీ పైన ఉన్న హెడ్ రేవంత్ రెడ్డి, ఆయన ఒక రెడ్డియే. ఇంతమంది రెడ్డిల మధ్య గ్యారాల శ్రీనివాస్ అనే ఒక బీసీ వ్యక్తి ఎట్లా ముందుకు పోతాడు? వీళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవరు? మహేష్ కుమార్ గౌడ్. మరి ఆయన ఏ కేటగిరీ ఉన్నాడు? రెడ్డి కాదుగా, బీసీ కదా. ఇలా పార్టీని నడిపించే నాయకుడే బీసీగా ఉన్నాడు. అది వీళ్ళందరికన్నా హెడ్ ఉన్న ఆయననే బీసీగా ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పక్షపాతం చూపిస్తుందా? అలా అయితే మరి పిసిసి ప్రెసిడెంట్ ఒక రాష్ట్రానికి చెందిన పెద్ద పార్టీని చీఫ్ గా పెట్టిన వ్యక్తినే ఒక బీసీ బిడ్డ ఉన్నాడు, ఒక గౌడ్ ఉన్నాడు. మరి అది ఎలా చూస్తారు మీరు? ఓకే, నేను ఇవాళ కూడా చెప్తా, ఈ రోజు కూడా సరే నువ్వు అంటున్నట్టు వాళ్ళందరూ రెడ్డిలు మిమ్మల్ని చూడరు అంటున్నావు కదా. నేను ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు బిజీగా లేకపోతే ఖాళీగా ఉన్నట్టు నాకు ఫోన్ ఖచ్చితంగా లేపుతారు. బిజీగా ఉన్న కూడా షెడ్యూల్ చూసుకొని మరి మళ్ళీ అన్నదో మాట్లాడే ఎప్పుడైనా మీకు స్పందిస్తారు. 100% చేస్తారు. ఎప్పుడు కూడా వివక్షత ఏం చూపెట్టరా అంటే జనరల్ అసలు చూపించారు, అసలు ఏముండదు అట్లాంటి. బట్ ఈ అంబర్పేటలో శ్రీనివాస్ అనే వ్యక్తిని తొక్కేయాలని చాలా మంది కొమ్ము కాసుకొని చూస్తున్నట్టు విన్నా నేను. చూస్తున్నారా? ఆ వ్యక్తుల పేర్లు చెప్పగలుగుతారా? ఎవరి పేర్లు చెప్పొద్దు, ఎవరిని డైరెక్ట్ గా నేను విమర్శించే అధికారం నాకు లేదు. కానీ ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. అంటే అధికారం లేదా వాళ్ళకి భయపడుతున్నాడా శ్రీనివాస్ అనేవి? ఎవరికి అధికారం లేదా లేకపోతే భయపడుతున్నాడు వాళ్ళ పేర్లు చెప్పడానికి? భయపడే ప్రసక్తే లేదన్న. భయపడరా? భయపడే ప్రసక్తే లేదు. వంకైనా సరే నువ్వు నన్ను ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తా. నువ్వు అడిగే సమాధానంలో పద్ధతి ఉంటే నేను ఇచ్చే ఆన్సర్లో సంస్కారం ఉంటుంది అన్న. అంతే, ఎవరికైనా అంతే. నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఆత్మాభిమానం దెబ్బతింటకపోతే నేను ఎవరినైనా సరే మంచిగా చూస్తాను. అది ఒకసారి దెబ్బతిన్నదనుకో వాడు ఎవడైనా సరే లెక్క పెట్టే పరిస్థితులు, ఎంత పెద్దోడైనా సరే. ఎంత పెద్దోడైనా తీసి మార్క్ అనే కానీ ఎవరికైనా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారా? అట్లే అనుకో, నాకు ఏదేం లేదు వార్నింగ్ కనుక ఏమని అనుకో, ఎవరిని భయపడేదే లేదు. భయపడరా? బట్ రాజకీయంలో భయపడాలి, కొన్నిసార్లు తగ్గాలి, వంగాలి, లొంగాలి, ఇవన్నీ ఉంటాయి కానా? ఎవడు చెప్పిండు? బయట అందరు అదే అంటారు. ఎవడు వంగిడు? మరి జెండా మోసే కార్యకర్త నుంచి ఇలా సీఎం అయిన రేవంత్ రెడ్డి ఏడు వంగిడు, మరి ఏడాది భయపడ్డాడు. జెండా మోసే కార్యకర్తగా ఇవాళ మంత్రిగా వెదిగిండు, 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి ఎంపీ గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఎవరికి భయపడ్డాడు? మా మల్రెడ్డి రంగారెడ్డి జెండా మోసే కార్యకర్తగా 2 సార్లు ఎమ్మెల్యే కాలేదా? ఆయన ఇట్లా ఎవరికి భయపడ్డాడు? ఎవరికి వంగిడు? లేదుగా. ఎంతమంది ఉన్నారు అట్లా ఎదిగిన వాళ్ళు? ఎవరు భయపడారు? భయపడాలి. ఎవరికి భయపడాలి? జనాలకు భయపడతాం. మేము తప్పు చేస్తే భయపడతాం, లేకపోతే మేమెందుకు భయపడతాం? మాకేం అవసరం భయపడి? మీరు కూడా అట్లా భయపడకుండా ఇట్లా తిరగబడతారు, రేపన్న రోజు వాళ్ళ స్థానంలో అట్లాంటి స్థానంలో ఉంటారని ఆశపడుతున్నారా? కాలం నిర్ణయిస్తుంది అన్న. నా స్థాయి, నేను నిజంగా మంచి చేస్తే వాళ్ళు తీసుకుపోయి పెడుతున్నాను. వాళ్ళ స్థానాలు అవసరం లేదు నాకు, వాళ్ళ పక్క కూర్చోబెట్టుకుని చాలు. పదవులతో పని లేదు. ఓకే, ఇన్నిసార్లు చూస్తున్నా, ఎప్పుడు ప్రస్తావించినా మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి జనాల దగ్గరికే వస్తున్నారు. మళ్ళీ రెండోసారి కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నా. అంటే రాజకీయంగానే మాట్లాడుతున్నారు ఇక్కడ. ఈ 5 సంవత్సరాలు కూడా నేను వీళ్ళతో బాగా పొద్దున్న లేస్తే వీళ్ళతోనే ఉండేది కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, చాలా మంది ఉంటారు ఈ కాలనీలో, ఆ కాలనీలో. ఆకలిస్తే వాళ్ళ ఇంటికి భోజనాలు తెప్పించుకుని తింటాను నేను. ఇంటికి వాళ్ళ ఇంటికి మీకు అన్నం పెట్టి అమ్మ ఫోన్ చేసి, అమ్మ ఏముంటామంట, నాకు 4-5 అమ్మలు పెద్ద మనుషులు చాలా దగ్గర ఉంటారు. ఫోన్ చేసి అయ్యా ఈ సమస్య అని చెప్తుంటారు. ఫోన్ చేస్తా, ఏం వండిదామంట, ఏదైనా వండి అనుకో, తినలేదు అనుకో, ఇది వండు ఇంటికి నాకు ఆఫీస్కి పంపి లంచ్కి అనట. వాళ్ళు వండి పంపిస్తారు నాకు. ఇప్పుడు కూడా పంపిస్తారు. మొన్న వచ్చినారు, మొన్న ఏదో సాల్లో కప్పి వాళ్ళు బాధపడి ఏడ్చిపోయినప్పుడు కూడా అన్నారు, ఇంటికి రా లంచ్ భోజనానికి రా, లేకపోతే చెప్పు ఏం తింటావు, నీకు ఏం తినాలనిపిస్తుంది చెప్పి నేను వండి పంపిస్తా అంటారు. ఆ అభిమానం చాలదా? నేను ఎంతో మందిని చూసినా అన్న. అంటే ఇట్లా క్యాంపెయినింగ్లకు పోయి, ప్రచారానికి పోయి, జనాలకు కెమెరా ముంగటి చేతులు ఇచ్చి వెనకాల కారు వెనకాల డేటాలతోటి కడుక్కుంటారు. అసోంటి రాజకీయ నాయకులు ఉన్న ఈ వ్యవస్థలా మీరు అట్లా పేదోళ్ళ ఇంటికి పోయి నిజంగా అన్నం తింటుంటే హ్యాట్స్ ఆఫ్ అన్న. మనకు వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, కానీ గరీబోడు బుద్ధి ఏముంటుందా? పైసలు ఏం చేస్తాయి? మీరు ఒకసారి అనుకోండి, నేను పైసలు ఇచ్చినోడు ఖర్చు పెడతా, నేను సంపాదించినట్టు పెడతా. నాకు డబ్బుల మీద ఎక్కువ ప్రేమ లేదు, డబ్బుల మీద పిచ్చి లేదు. పబ్లిక్ నాతో ఉండాలి అంతే.
పబ్లిక్ ఉండాలి. అదేనా ఇక అంతిమం మీకు చివరిది? ఇప్పటికైతే అదే అన్న. జనాలు, రాజకీయం అంటే జనాలని ఇవన్నీ చెప్తున్నారు, బాగానే ఉందన్న. మీకు హిందుత్వ భావజాలం, హిందూ మతం మీద పిచ్చి కూడా బాగానే ఉంటుందని విన్నా, నిజమేనా? నేను పుట్టింది హిందువుగా పుట్టా కదా, ఉమ్, నా మతం మీద నాకు ప్రేమ ఉంటుంది. ఉమ్, అలా అని వేరే మతాల మీద నాకేమి కోపంగానో లేకపోతే ఇంకో ఏదో లేదు. ఉమ్, నాకు బాధ కలిగించేది ఈ మతం మార్పిడి అనేది కొద్దిగా అదొకటి బాధ కల్పిస్తుంది. నువ్వు దేంట్లో పుట్టినావు దాంట్లో ఉండు. ఎందుకలా తప్పేముంది? మారితే ఏమిటికి మారుతావు? తప్పే ఉన్నది. ఇప్పుడు మారుతున్నావు అంటే సరే, నీ ఇండివిజువాలిటీ, దట్స్ వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ దట్ థింగ్స్. కానీ ఎవరైతే అమాయక జనాలను మోసం చేస్తున్నారో మత మార్పిడి చేసి, ఉమ్, మీరు చూస్తూనే ఉంటారు. ఉమ్, ఇవాళ క్రాంతి అన్న గారు, మీ అన్నగారు అవుతున్నారు, ఆయన కూడా ఎంత దాన్ని ఎట్లా బయట పెడుతున్నాడు. ఉమ్, ఆ పద్ధతి నాకు నచ్చదు. ఉమ్, జనాలను మోసం చేసి నీ దశమ భాగం ఏదో ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇలా చేస్తావు ఇష్టమా? అది నచ్చదు. ఎందుకు నువ్వు మరి హిందువుల దగ్గరికి వచ్చి మత మార్పిడి చేస్తావు? పో ముస్లిం మత మార్పిడి చేయవు. ఉమ్, అంత ధైర్యం లేదు ఎందుకో? ఎందుకంటే వాడు గుద్దాన్ని వాళ్ళ కూడా పంపిస్తారు కాబట్టి. ఉమ్, మనం పలగొట్టం లేక కాదు, కానీ మన దగ్గర ఏంటంటే యూనిటీ లేక, ఉమ్, అదొకటే బాధ అనిపిస్తుంది అంతే. అంటే హిందువులలో యూనిటీ లేదని మీరు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇన్ని విభాగాలుగా విభజించిన తర్వాత ఏడుంటుందన్న? ఆబ్వియస్గా లేదు కాబట్టి అది ఉంది. అంటే ఇప్పుడు అంటే కొన్ని హిందువులలో పార్టీలు ఇవాళ రేపు ఆ కాషాయం జెండా అనుకోనో లేకపోతే హిందువుల ముందు పెట్టుకోనో రేపు జెండా నడిపిస్తున్నారు. కానీ అవన్నీ కాని పని. ఇవాళ అన్ని వ్యవస్థలు అన్ని కులాల గురించి పనిచేసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అవును, అన్ని కులాలకు. అవును. ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ముద్ర ఏందో తెలుసా అన్న? పాకిస్తాన్లకు సపోర్ట్ చేస్తుందని ఉన్నది. నేను ఇంకో మాట చెప్తా బ్రదర్ అన్న. ఇవాళ జనాలందరూ కూడా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చూసి నిజం అనుకొని నమ్మే సిచ్యువేషన్ కల్పించింది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. నువ్వు ఫోన్ రాగానే ఇట్లా తీయగానే ఓ వీడియో ఇట్లా చూపిస్తుంటే ఇది ఇండియాలా అని చూపిస్తారు. ఆడ ఏదో జరుగుతుంటది, ఒక మతానికి సంబంధించిన పంచాయతీ జరుగుతుంది. అది ఇండియాలో కాదని చెప్పి నీకు తెలుసో తెలియదు పక్క పెట్టు, కానీ అది ఇండియాలో అని చెప్పి నువ్వు ఫిక్స్ అయిపోతావు. ఇది కావాలని కాంగ్రెస్ పార్టీ చేపిస్తున్నాను ఆలోచన విధానానికి వస్తున్నావు. జనాలందరినీ కూడా సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది. అది మంచిది చేస్తే చాలా మంచిది, కానీ అట్లా కాదు. నేను చూపించింది నిజం అని చెప్పి ఆలోచన తెప్పించేస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారమే తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ గొప్పదా అన్న? 90% అబద్ధాలు చెప్తారన్న సోషల్ మీడియాలో. ఓన్లీ 10% నిజాలు ఉంటాయి. 10% నిజాలు వస్తాయి అంతే, మిగతా 90% అంతా ఫేక్. ఫేకే ఉంటుంది. మరి అనలేరు కానీ దానికి నమ్మలేమన్నా. నువ్వు ఆధార్తో ప్రూవ్ చేస్తావా? చేయలేవు కదా. నువ్వు పెట్టింది నిజం, నేను ఎట్లా నమ్మగలుగుతాను? నువ్వు ఇలా పోస్ట్ పెట్టినావు, పలానా దగ్గర ఉన్నాంటావు. ఆ పలానా దగ్గర నువ్వు ఏదైనా స్టూడియోలో ఉండి ఫోటో తీయబెట్టవచ్చు, లేదా నిజంగా ప్లేస్ ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇవాళ రేపు ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఏమైనా చేయొచ్చు, ఏదైనా చూపించచ్చు దాన్ని నిజమని ఎంతవరకు నువ్వు ఆధారంతో ప్రూవ్ చేయగలుగుతావు? లేదు కదా. సరే, అంటే సోషల్ మీడియాలో నిజంగా నేను వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదు. నాకు నా మతం అనేది గొప్పది, వేరే వాళ్ళకి వాళ్ళ మతం గొప్పది. ఓకే, సరే అన్న, మీరు గౌరవిస్తారు, గౌరవించుకుంటారు, అందులో తప్పేమీ లేదు. బట్ అంటే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం. అంటే కాంగ్రెస్ పార్టీలో అంత గొప్పదనం ఏముంది? మీరు ఇదే పార్టీని పట్టుకొని ఏలాడడానికి, ఇందులో ఉండడానికి స్పెషల్గా మళ్ళీ మీరు చెప్పుకున్న ప్రతిసారి నేను పార్టీ కార్యకర్తను. పార్టీ నిజంగా నువ్వు అన్నట్టు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేదా? జనాలు అయితే పిచ్చోళ్ళు అయితే కాదు, అమాయకులు అయితే కాదు కదా. ఇంత మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళ? 50,000 లక్ష మెజారిటీతో ఎంతమంది గెలిచినారు? వాళ్ళందరూ ఎట్లా గెలిచినారు? కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతోనే కదా, వాళ్ళ మీద నమ్మకంతోనే కదా గెలిచింది. ఎవడో ఏదో పోస్ట్ పెట్టగానే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిందంటే అలా 100 వీడియోలు చూపిస్తాను నేను కూడా, బీజేపీ వేరే పార్టీవి అన్ని పార్టీలు చూపిస్తా. సరే, ఓపెన్ గా మాట్లాడుకుందాం అన్న, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మాట్లాడుకుందాం. నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి జనాలు ఓట్లేసారని మీరే అన్నారు కదా, మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందా అని ఈ రాష్ట్రంలో పార్టీ? ఎందుకు నిలబెట్టుకోలేదంటే? నిలబెట్టుకుందా? అట్టర్ ఫెయిల్ అయింది అంటున్నారు బయట. ఎవరు అంటున్నారు? జనాలు. భయ్య మీకు ఒకటి చెప్తా నేను, అంటే ఈ మధ్య నేను బాగా ఎమ్మెల్యేలతోనో లేకపోతే ఇంకా మినిస్టర్తోనో తిరుగుతున్నా కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుసు. ఎట్లా అంటే సోషల్ మీడియాలో కేటీఆర్కి సంబంధించి కూడా నువ్వు కాంగ్రెస్ నుంచి ఒక వీడియో నువ్వు పోస్ట్, ఈ పథకాన్ని మనం అమలు చేస్తున్న పోస్ట్ పెట్టగానే దాని మీద నెగిటివ్గా పోస్ట్ చేయడానికి రెడీగా ఒక డిపార్ట్మెంట్ నుంచి 250 మందిని హైర్ చేసుకొని పెట్టుకున్నారు సోషల్ మీడియా టీంని. రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు ఓన్లీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్కి సోషల్ మీడియాకి అలౌట్ చేస్తుంది తెలుసా? సంవత్సరానికి 250 కోట్లు కేవలం అడ్వర్టైజ్మెంట్కి. ఇవాళ నువ్వు రా, నేను చూపిస్తా ఎంతమందికి ఉచిత కరెంట్ వస్తుంది, ఎంతమందికి ఉచిత సిలిండర్ వస్తుంది, ఎంతమంది పొద్దున్న లేస్తే జాబుకు పోయేటోళ్ళు ఫ్రీ బస్లో పోతున్నారు, నేను చూపిస్తా. కావాలని మాత్రమే పార్టీని బదలాం చేయాలని, జనాలని మభ్య పెట్టాలని మాత్రమే ఈ యొక్క
ఈ సినారియోని క్రియేట్ చేసినారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ జనాలందరికి మంచిగా చేసింది, 100% మంచి చేసింది. మంచిగా చేసింది. మీకు అనిపిస్తలేదంటారా? మరి రైతులు ఎందుకన్నా మీకు అనిపిస్తలేదంటారా? మాకు కనిపిస్తున్నది ఒక వర్షను, మరి కనిపించకుండా వెనక ప్రభుత్వం దాచిపెడుతుంది ఇంకో వర్షన్. నేను దాని గురించి మిమ్మల్ని అడుగుతాను. దాచిపెడుతుంది ప్రభుత్వం, మీరు చెప్పండి. రైతుల ఆత్మహత్యలను దాచిపెడుతుంది, జరగని రుణమాఫీని దాచిపెడుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతమంది రైతులు చనిపోలేదు? ఈ గత 10 సంవత్సరాల్లో ఎంతమంది రైతులు చనిపోలేదు? అవునన్నా, ఇప్పుడు మీ హయాంలో కూడా రైతులు చచ్చిపోతున్నారు. మేము వచ్చే సంవత్సరం మీద అయింది. మేము వచ్చే సంవత్సరం మీద మేము మొత్తం రాష్ట్రాన్ని మొత్తం బాగుపరచాలా? లేదు, మాకు టైం కావాలి కదా. ఏదైనా అంచలంచలో చేసుకుంటూ పోవాలి కానీ ఇమీడియట్ ఒకటేసారి అన్ని చేయలేం కదా. అన్ని వస్తాయి అన్న, ఓపిక పట్టాలి. దానికి ఓపిక ఉంటే అన్ని వచ్చాయి. మీరు చేసిన ప్రతి మంచి పని వెనుక ఇంకొంత చెడు జరుగుతుంది అనేది ఉంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఫ్రీ బస్సు గొప్పగా చెప్పిండ్రు, బట్ ఆ ఫ్రీ బస్సు వల్ల ఇవాళ దాదాపు 5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆగమైపోతున్నారు. దాని గురించి ఆటో డ్రైవర్లు ఆగమైనారు అంటే ఇక్కడ ఇప్పుడు మా దగ్గర హైదరాబాద్ నుంచి గుంటూరు ఆటోలు వస్తాయి మా ఊర్లో. నా పర్సనల్ చెప్తా, ఈ రోజు కూడా ఆటో డ్రైవర్లు జనాలు నిండుగా నింపుకొని వస్తున్నారు. ఎవడు ఖాళీగా రాలే, మా వాడు ఎవడు ధర్నా చేయలే, ఎంత సృష్టిస్తున్నారు. మరి ధర్నాలు చేసిన ధర్నా అంత పెయిడ్ అంతా వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ నాయకులే. ఆటోలు నడిపిన వాళ్ళు కూడా అరే నీకు చూలేదా? వీడియోలు పెట్టుకొని తిరుగుతలేరా? జెండా కండువలు పట్టుకొని తిరుగుతలేరా? ప్రేమతోటి ఎంతమంది తిరుగుతున్నారు అన్న? అంటే ఎంతమంది తిరుగుతున్నారు, ఎంతమంది తిరుగుతలేరు? ప్రేమతోటి కట్టుకుంటారు అనుకోవచ్చు. కానీ ఏ ప్రేమతో ఎట్లా కట్టుకుంటావు అన్న? ధర్నా చేయడానికి ప్రేమతో ధర్నా చేస్తావు? నువ్వు డబ్బులు ఇస్తేనే వచ్చి ధర్నా చేసేది. ఆటో డ్రైవర్ని కించపరుస్తారు. ఆటో వాళ్ళ మీద అభిమానం ఉంది, వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళు బాధపడుతున్నాం, మేము కూడా ఆలోచిస్తాం. దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏందనేది కూడా ఆలోచిస్తుంది. మరీ మొత్తం వీళ్ళంతా రోడ్డుకు వచ్చేసారు. ఉచిత బస్ ఇప్పుడు పథకాలు ఇచ్చిన తర్వాత, పథకాలు నడుస్తున్న తర్వాత దాన్ని ఎలా అమలు చేయాలనేదే కదా ప్రభుత్వం ఆలోచన విధానం నడుస్తుంటది. ఏమిటికి ఏం కాకముందుకే ఫస్ట్ లేవగానే వీళ్ళ మీద పడాలన్నట్టు ఎట్లుంటుందన్నా? కాదుగా. అంటే ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారా? 100% చేసారు. నిజంగా మీరేం ఫెయిల్ కాలే? ఎక్కడ ఫెయిల్ కాదు, ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. మరి ఫెయిల్ కాము. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు అన్ని పథకాలు వస్తాయి, అన్ని పథకాలు గరీబులకు అందుతాయి. ఏ ఒక్కటి ఎక్కడ డిలే కాదు. రేవంత్ రెడ్డిని బాగానే పొగుడుతున్నారన్న, అంటే దృష్టిలో ఉన్నారు కదా ఆల్రెడీ, అందుకే ఇంకొంచెం మంచిగా మెచ్చుకుంటున్నారు. దృష్టిలో ఉన్నా లేదో నాకు అవసరం లేదన్న. నేను నీకు ఆల్రెడీ చెప్పినా, నేను ఇస్తే చేస్తా, లేకపోతే వ్యాపారం చేసుకుంటా, కానీ ఉంటా, పార్టీలోనే ఉంటా. ఉన్నారన్న విషయం మాకు తెలుసా అన్న. అంటే జనాలు కూడా బయట కూడా మాట్లాడుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చే ముందు 4 కలిసే ఇడికి వచ్చిన, ఉట్టిగా రాలే, ఉన్నారని తెలుసు. బట్ రేవంత్ రెడ్డిని అంత పొగడాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఇంత తక్కువ కాలంలో రేవంత్ రెడ్డి మీద వచ్చిన వ్యతిరేకత ఈ దేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా రాలే అన్న. ఇది నిజం. ఇది మేము ఒక దగ్గర ఫెయిల్ అయినామన్నా, మా పార్టీ ఒక దగ్గర ఫెయిల్ అయింది. ఏ విషయంలో అన్న? మేము చేసిన మంచి పనులు పబ్లిసిటీ చేయడంలో. అబ్బా, మీ కాంగ్రెస్ వాళ్ళందరినీ ఎవరు ఇంటర్వ్యూ చేసినా కూడా ఈ మాట మంచిగా వాడుకుంటారు అన్న. మీరు అందరు కూడా మంచిగా వాస్తవం చెప్తున్నా. మేము ఇచ్చిన పథకాలలో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర వీడియోలు చేసి పోస్ట్ పెడితే రోజుకు 100-200-300 పోస్టులు పెడతాం ఒక ఏరియాకించే. మేము ఎందుకు పెడతలేము? మంచి అనేది జనాలకు తెలవాలి. ఇవి డప్పు కొట్టుకొని చూపించేది ఏం కాదు మన దగ్గర. ఎక్కడో కొంతమందికి అన్యాయం జరిగిందో, లేకపోతే వాళ్ళకి దాన్ని క్రియేట్ చేసినదో దాన్నే హైలైట్ చేసుకుంటా ఇవాళ సోషల్ మీడియాలో ఆల్రెడీ మీకు చెప్పిన సంవత్సరం 250 కోట్లు పెట్టారు. మస్తు ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మస్తు దున్నుకున్నారు, డబ్బులు మస్తుకున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా రోజు పొద్దున్న ఏమైనా నెగిటివ్ పోస్టులు వస్తున్నాయి ప్రభుత్వంలో. నువ్వు బాగున్నా నా ఎంబడరా, నేను చూపిస్తా నీకు. నా ఏరియా నీకు తెలుసు కదా, నా ఏరియా స్లమ్మే కదా. రాజకీయ కుటుంబాలు అనుకో, భూదాన్ అనుకో, ఇంకా ముందు పోతే ఇంకో కాలనీ అనుకో, ఆడికి రాను. కాంగ్రెస్ నుంచి ఏ పథకాలు రాలేదు, ఒక ఇంటికి నన్ను పిలిపి నాకు చూపి, నువ్వే చెప్పండి అది చేస్తా, నేను నువ్వే చెప్పది చేస్తా. అంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లకు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలకు కావచ్చు, తప్పుడు ప్రచారాలకు కావచ్చు, బీఆర్ఎస్ వాడుకుంటుందని మీరు అంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాడుకోలేదన్న డబ్బులను ఇట్లా ఇటువంటి ప్రచారాలకు, ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లకు? అన్న పార్టీ ఎదుగుదల కోసం వాడేది కానీ ఒక ఎదుటి మనిషిని కించపరిచేలా విధంగా ఎప్పుడు మాడలేదు. కించపరిచేలాగా అంటే నేను పోస్టులు చూస్తున్నా, పోస్టులు చూపిస్తున్నా. పార్టీ వాడింది, పార్టీ ఎట్లా వాడింది? వాళ్ళు చేసే తప్పులను ఎండగట్టడానికి వాడింది, వాళ్ళు చేసే అక్రమాల గురించి ఎండగట్టడానికి వాడింది. అంతేగాని ఒక వ్యక్తిని సొంతంగా ప్లస్ వాళ్ళ కుటుంబాన్ని తిట్టే విధంగా ఏ రోజు మా కాంగ్రెస్ పార్టీ దాఖలా లేదు. నువ్వు చూపి, కాంగ్రెస్ పార్టీ చూపి. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని కుటుంబాల దగ్గరికి ఎంచుకొని వ్యక్తిగతంగా తిట్టి దూషించే రోజులైతే మా పార్టీ అన్నట్టు రాలే. అంటే కేసీఆర్ కలిపి కడుపు మాట వీళ్ళకు రేవంత్ రెడ్డి పథకాలు తెస్తుందని చెప్పేసి ఒక పోస్టర్ కూడా నిన్న మొన్న బాగా వైరల్ అయింది. అది వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? మరి ఏమొచ్చిందన్నా? ఈనో వాడుండ్రి, కడుపు మండుతున్నట్టుంది, పెట్టుబడులు అబద్ధం అంటున్నారా అని వచ్చింది. ఎంతో మంది ఇప్పుడు అది గవర్నమెంట్ చర్య అయితే కాదు, తెలంగాణ గవర్నమెంట్ రాస్తున్నా లేదు కదా.
ఎంతో మంది అభిమానులు ఉంటారు, ఉమ్. కార్యకర్తలు ఉంటారు. ఎవరికో మండింది, మీ ఎవరికో మీ మండింది. ఆర్డర్స్ అదే ఆర్డర్స్ లేని బ్యానర్లు పడ్డాయా అన్న? అన్న మా ఆర్డర్స్ లేకున్నా కూడా ఇస్తారు అన్న. కాంగ్రెస్ పార్టీ ఓపెన్ పార్టీ అన్న, పెద్ద పార్టీ, సముద్రం ఇది పార్టీ, ఉమ్. నేషనల్ పార్టీ. ఎంతమంది ఏం చేస్తారు అని చెప్పి ఏడు కదా. ఉమ్. ఆ పోస్టర్ ఏని కూడా సీఎం దగ్గర వచ్చి లెటర్ పెట్టిపోతారా, ఏం ఆర్జీ పెట్టిపోతారా, ఏమి లేదుగా. ఉమ్. వాడిని ఇష్టం వచ్చింది, వాడు నచ్చింది, వాడు కరెక్టే కాబట్టి అది చేసింది. అది ఆ కొంపదీసి ఆ పోస్టర్లో మీ హస్తం గిట్ల లేదన్న. ఉన్నాయండి. అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదా? అట్లాంటిది ఏం అంటే లేదు. మీరే అన్నారు కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు అనేసిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది, ఇక్కడ ఎంతో మంది ఉంటారు అన్నారు కదా. ఎంతో మందిలో మరి ఇంత పెద్ద సముద్రంలో ఇంతమంది ఎమ్మెల్యేలతోటి, ఇంతమంది మినిస్టర్లతోటి ఇంత సాన్నిహిత్యంగా శ్రీనివాస్ అనే వ్యక్తి ఎట్లా దగ్గర కాగలిగిండన్నా? పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు నుంచి కూడా నాకు పరిచయాలు ఉన్నాయి అన్న. ఎట్లా అంటే అంత దగ్గరగా ఎట్లా? పరిచయాలను ముందు నుంచి కూడా వ్యాపారంలో ఉన్న నాకు ఎమ్మెల్యే గారితో వ్యాపారాలు ఉండే. ఉమ్. ఇప్పుడు ఆలయ ఎమ్మెల్యే గారితో వ్యాపారాలు చేస్తా నేను. ఆయన ముందు నుంచి బీర్లా బీర్లా గారితో సాన్నిహిత్యం ఉంది. ఉమ్. నాకు సొంత అన్న లెక్క నన్ను చూసుకుంటాడు అన్న కూడా, సొంత తమ్ముళ్ళ చూసుకుంటాడు నన్ను కూడా ఆయన. అంటే ఏ విషయం అడిగినా కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే మాట్లాడుతున్నారు తప్ప నేను గొప్ప ఉన్నది నేను ఉన్నట్టు ఉంటాను చెప్తున్నా ఇప్పుడు అన్న. చెప్పట్లేదు. అనే నేను గొప్పగా ఎప్పుడు నాకు వచ్చేది కిరీటం వస్తుందా, నేను కిరీటం పెడతారా మీరు ఏమన్నా లేదుగా. ఉమ్. ఉన్నది చెప్పుంటాను నేను. ఉమ్. ఉన్నదాన్ని చెప్పుకోవడానికి ఏముంటుంది, అబద్ధాలు చెప్తాను నాకు ఏమో ఏమో. ఉన్న విషయాలే దాచిపెట్టి కావాలని శ్రీనివాస్ అన్న సింపుల్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నాను నేనంట. నేను సింపుల్ గానే ఉంటాను, సింపుల్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నా లేకపోతే సింపుల్ గా ఉంటారు? సింపుల్ గానే ఉంటాను. అడుగు ఎవరైనా సరే, ఎవరు చెప్తారు నీకు. ఓకే, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి పరిచయాలన్నీ ఎట్లా కేవలం వ్యాపారంగా ఈ రకంగానేనా? ముందు నుంచి కూడా పార్టీలో మా నాన్నగారు బాగా అందరు కూడా పరిచయాలు ఉండే, ఆయన త్వరతోనే మాకు వచ్చిన పరిచయాలు. ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద చేపలు తిమింగాలాలు అన్నీ కూడా గ్యారాల శ్రీనివాస్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తాయి. ఆ స్థాయికి వచ్చింది మీరు. చేపలు తిమింగలాల కన్నా నాయకులు అంటే టీఆర్ఎస్ పార్టీకి చేపలు తిమింగలాలు అంటే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి పనికిరావన్నా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మీద బాగా కంకణం కట్టుకున్నట్టు ఏది వచ్చినా కూడా వాళ్ళని వేసుకోవాలని? వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసే పైసలు వస్తువులు అన్ని కూడా నేను కూడా చూసినా కాబట్టి. వాళ్ళు వసూలు చేసిరా? ఎందుకు చేయలేదన్నా? వాళ్ళు చేయంగా మీరు చూసిరా? చూసినా కన్నా. మీరు చూసిరా? ఇప్పుడు ఎవరు చేసిరన్నా? ధరణి అనే ఒక ప్రోటోకాల్ పెట్టి, ఒక ప్రోటోకాల్ అది పెట్టి, ధరణి అనే ఒక వెబ్సైట్ పెట్టి ఎన్ని డబ్బులు వసూలు చేస్తామన్నా, ఎంతగానో వసూలు చేసినాం. నేను లైవ్ లో చూసిన చాలా మందిని, వాళ్ళు ధరణిలో చిన్న మిస్టేక్ పడగానే పోవాలి, పోయి 100 పోయి అర్జీ పెట్టి దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఒక పెద్ద మనిషిని కాదు వాళ్ళు చేపించేసారా అని ఎకరానికి ఇంత ఫిక్స్ చేసి మరి పంపించిన రోజులు ఉన్నాయి. ఏ విషయం అడిగినా కూడా బాగానే చెప్తున్నారు, గట్టిగానే మాట్లాడుతున్నారు అన్న. నిజం చెప్పుండ్రు, ఎప్పుడైనా అనిపించిందా అన్న అనవసరంగా వచ్చిన ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చినా అని? మొదట్లో అవమానాలు ఎప్పుడైతే పడ్డానో అప్పుడు అనిపించింది ఒక టైంలో, కానీ తర్వాత అనిపించింది మనం కాకపోతే ఇంక ఇక్కడ ఎవరు చేసేటోడు లేడు అని. అంటే మనం ఉండాలి, ఇది మన బాధ్యత అని అనుకున్నారు అంతే. అంతేనా? ఆ తర్వాత నుంచి ఎప్పుడు కూడా బాధ అనిపించలేదు? అంటే మొదట్లో మనకు అలవాటు లేని కదా ఇవన్నీ కూడా. బయట తిరిగి బయట ఉన్నాను మనం, ఇక్కడ సొసైటీ అంటే రాజకీయాలు అలవాటు లేకుండా, అంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలు మా ఇంట్లో అన్ని చూసినా కానీ అది అలవాటు అయిపోయింది. రాను 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 వాడు కూడా. అంటే ఇంతకుముందు కోపం బాగుండేది, ఎవడైనా అంటే ఇమీడియట్గా రియాక్షన్ ఇచ్చేది. ఇప్పుడు ఆలోచిస్తున్నా, ఇప్పుడు ఆ కోపం తగ్గిపోయింది, ఆలోచించడం మొదలు పెట్టి. అంతే. ఓకే, నిజంగానే అంత మారిపోయినరు వచ్చిందని నేను అనుకుంటున్నా, జనాలు చెప్పాలి తర్వాత. ఓకే, మరి వచ్చిండ్రు బాగానే ఉన్నది. అంటే భవిష్యత్తులో ఇంకెవరైనా యువత రాజకీయాల్లోకి రావాలంటే 100% రావాలి, వాళ్ళని వెల్కమ్ చేస్తారా? 100%. నాతో ఎంత సాయం చేయగలుగుతా అంత వాళ్ళకి లిఫ్ట్ ఇస్తా. నాకు తెలిసిన రాజకీయం ఒకటే అన్న, నీతో అయిన పని నువ్వు ఖచ్చితంగా చేయి, నీ వల్ల అయ్యే సాయం ఖచ్చితంగా చేస్తేనే కదా వాడిని గుర్తుంటుంది, అరే మా అన్న చేసిండు అని. నన్ను అభిమానిస్తాడో, ప్రేమిస్తాడో, గౌరవిస్తాడో ఏదో ఇస్తాడు. లేదు నువ్వేం చేయ, నేనేం చేయొద్దు అట్లా అనుకుంటే నువ్వు రాజకీయ నాయకునివి కాదు. అంటే వస్తారన్న మరి యూత్ చాలా మంది వస్తారు పాపం, అంటే కండువాలకు జెండాలు మోసేయడానికి, లేకపోతే దండాలు మోసే అదే అంట కదా అసలు. దండాలు మోసే రాజకీయం ఎందుకు ఇస్తావు? నీ స్థాయి ఎదురుగా రాజకీయం చేయి, నువ్వు పదవి వచ్చే రాజకీయం చేయి, ఆ విధంగా చేయి. ఎందుకు ఆడనే ఆగిపోతావు? ఇప్పుడు జెండా మోసిన దగ్గరనే ఆగిపోవాలంటే చాలా మంది ఆగిపోతారు ఆడనే, అట్లా కాదు కదా ఆగిపోవాల్సింది, ఇంకా ముందుకు రావాలి, అలాంటి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు రాజకీయం అంతా మారిపోయింది కదా, అంతా ఇక్కడ డబ్బులు లేకపోతే కుళ్ళు కుతంత్రాలు ఇట్లా మీలాంటి వాళ్ళని ఒక యువకుడు చదువుతుంటే మీరే అన్నారు ఎన్నో అవమానాలు ఎదురైనాయని, మరి వాళ్ళందరికీ కూడా ఇట్లా ఎదురైతా ఉంటాయి. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, పడ్డోడు ఎప్పుడు ఆగిపోడు ఆడనే. ఇప్పుడు సామెత ఉంది అన్న, చెప్తా ఏంటంటే నువ్వు అనేసి వెళ్ళిపోతావేమో కానీ పడ్డా నేను ఎప్పుడు మర్చిపోను. అది గుర్తు పెట్టుకొని మళ్ళీ తొక్కుకుంటా పైకి లేస్తారా? తొక్కను, ఎవరు నేను తొక్కను అన్న. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, నా పని నేను చూసుకుంటా. నాదే నువ్వు ఘోరంత గెలికితే నేను ఇది కొండంత అవుతా. రాజకీయాలకు వచ్చి మాటలు బాగానే నేర్వాల్సి వచ్చింది అన్న, నేర్చుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. అంతేనా? తప్పలేదు. నేర్పించిర్రా చుట్టూ ఉన్న వ్యక్తులు, మీరే నేర్చుకున్నారా? కాలం నేర్పిస్తుంది. కాలం నేర్పిస్తుందా? ట్రూ వర్డ్స్ ఇది, నేనేం అబద్ధం చెప్తలేను కానీ
ఫస్ట్ ఇయర్ ఆఫ్ రాజకీయానికి ఈ లాస్ట్ అయిపోయిన రాజకీయానికి నాకు వచ్చింది ఏంటంటే మాటలు నేర్చుకున్నా బాగా. ఎవరికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి, ఎవరికి ఏ టైప్లో ఆన్సర్ ఇస్తేనే వాడు ఉంటాడు. అందరినీ అన్న అంటే వలగడు అన్న, ఒక నరే అంటేనే వలుగుతాడు. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అరే అని కూడా అంటారు అని అందరిని అన్నాను పిలువన్నా. ఇక నువ్వు నన్ను ఏమంటారు కించపరచలే కదా, లేకపోతే నా గురించి నెగిటివ్ గానో చెయ్యని దాని గురించి నన్ను నిందిస్తాను అంటే నువ్వు అన్నంట ఇమ్రాబాయ్ అని అంట, బరాబర్ అంటారు అన్న అంట, అదే అన్న నాకపోతే అరేబాయ్ అంట, ఇంకేదైనా అంట, ఇంకా కూడా నా పిల్లక టచ్ అయితే నేను నా మాటలకు హద్దులు ఉండేవి. కోపం బాగుంటుండే మీకు, చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, కానీ అణిచిపెట్టిండ్రా, అవసరం రాలేదని ఆలోచన. అంటే ఒకవేళ రాజకీయంలోకి రాకపోతే ఏమైతుండే అన్న? వ్యాపారంలో ఉంటుండే, లేదు ఉద్యోగం చేస్తుండే. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటైన్ ఇంజనీరింగ్ అయిపోయింది. దాని ప్రకారం మన ఏదో ఎయిర్పోర్ట్లో మెకానికల్ ఇంజనీర్ లేకపోతే ఏవియానిక్స్ ఇంజనీర్ జాబ్ చేస్తుండే. ఇక నాన్న పోయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉండి చేయాల్సి వచ్చింది ఇట్లా రాజకీయాలు. నాన్న కోరిక అంటే ఆయన ఆశయం నిలబెట్టాలని అంతే. అంతే, అంతకు మించి ఇంకేం లేదా? అంటే అక్కడి నుంచే వచ్చిందా ఈ ఆలోచన? నాకు నాన్నను చూసి వచ్చింది. 2020 ఎలక్షన్స్, మా పార్టీ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు పార్టీ ఎమ్మెల్యే గారు, మన అప్పటి ఇన్ఛార్జ్ మల్లెడ్డి రంగారెడ్డి గారు మమ్మల్ని అడిగినాడు, మీరు ఈ వార్డు గురించి మీరు పోటీ చేయండి, మీరైతేనే గెలుస్తారు, మన క్యాండిడేట్లు అయితే కరెక్ట్ మీరే ఉంటారు అని చెప్పి మమ్మల్ని బతిమలు అడిగితే, మమ్మల్ని నాన్నగారిని అడిగితే ఆ రోజు నేను ఉండడం జరిగింది. అంటే అంతటి స్థాయి వ్యక్తి మల్లెడ్డి రంగారెడ్డి, అంత స్థాయి వ్యక్తి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పార్టీలో పోటీ చేయమని కోరిందంటే మీరు ఇంకేదో గట్టిగానే సంపాదించుకుంటారు. పేరు నాన్నగారి పేరు కాంగ్రెస్ శంకరయ్య, ఆ పేరే నాన్న అట్లాంటి వ్యక్తిని కూడా ఇంటికి రప్పించింది. అంతే బాగా అనిపిస్తూ ఉంటుంది ఇవాళ ఇదంతా కూడా మీ సక్సెస్ నేను చూడలేకపోతున్నాను. రోజు మన అంటే మన తల్లిదండ్రులకు చేసేది ఏముండదు అన్న, మనం ఎదుగుతున్న స్థాయిని వాళ్ళు కల్లారా చూస్తే అదే గొప్ప. అంటే కొడుకు ఇంత స్థాయికి వచ్చిందని తల్లిదండ్రులు చూడాలి, అంతే. అంతే నా ఉద్దేశం అయితే అంతే. వాళ్ళకి అదే హ్యాపీనెస్. పదవుల మీద ఆశ లేదా అన్న మీకు? నిజం చెప్పండి. ఆశ లేదని చెప్పాను, మరీ దాని మీద అత్యాశ ఉందని చెప్పాను అన్న. మరీ ఎక్కువ ఏం లేదు, వస్తే చేస్తా. దాని గురించి నేను పైరవులు చేసో లేకపోతే ఇంకేదో చేసో సంపాదించిన అవసరం నాకు లేదు. అంతే. అంటే నాకున్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నా. ఒకవేళ గ్యారాల శ్రీనివాస్ కు జీవితకాలం కాంగ్రెస్ కార్యకర్తగానే ఉండాలి, ఇటువంటి పరిస్థితి ఎదురైతుంది. ఉంటాడు, కార్యకర్తగానే ఉంటాడు జీవితకాలం. నేను చెప్పేది 2 రోజులు 3 రోజులు ముచ్చట కాదన్నా, జీవితకాలం ఉంటాడు కార్యకర్తగా. ఏమన్నా అంటే కార్యకర్తగా ఉండడానికి అంత ఇష్టం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ కుటుంబం అన్న, ఆ కుటుంబంలో చిన్నప్పటి నుంచి అదే ఇంట్లో పెరిగిన కదా, మా నాన్నగారు చూసుకుంటూ పెరిగిన కదా, అదే 3 రంగుల జెండా. రాజీవ్ గాంధీ ఆ టైంలో యూత్ లీడర్స్కి ఒక జీప్ ఇచ్చినారు, మహీంద్రా జీప్. అప్పట్లో మా నాన్నగారు జీప్ వచ్చింది. ఆ టైంలో ఆ వైబ్స్ వేరుండే, ఆ జీప్ రావడమో లేకపోతే నేను ఎంత అప్పుడు స్కూల్ డేస్ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్. ఓకే, ఆ టైంలో చూసినప్పుడు అప్పట్లో సెల్ ఫోన్ లేదు, ఏం లేదు, కార్ అన్నప్పుడు గొప్ప విషయం అది. ఆ టైంలో నాన్నగారి కారు కానీ అది కానీ నేను బాగా ప్రభావితం చేసింది. రాజకీయాలు ఉన్నప్పుడు జనాలంతా చుట్టుపక్కల ఉండి మనతో పాటు ఉండడం, మన అలా సాన్నిహిత్యంగా ఉండడం, జనాలకి ఇంటికి పోయినప్పుడు ఒక అమ్మ కానీ ఒక అయ్య కానీ ఎట్లా రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది చూస్తామా, రాయ్యా కూర్చో అయ్యా, చాయ్ తాగు, పాలు తాగు, నీళ్ళు తాగు అని ఉంటారు. ఆ పలకరింపులు బాగా ఇష్టం. ఇంటికి పోతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చేది అంటే రిసీవింగ్, వాళ్ళు చేసే మర్యాదలు. రిసీవింగ్ అంటే ఇంట్లో బిడ్డ వస్తే ఎట్లా దా బిడ్డ కూర్చొని అంటే వస్తున్నాం చుట్టం, అట్లా ఉండాలి. వాటికి అలవాటు పడిపోయినరా మీరు? అంటే చిన్న చిన్న విషయాలే చెప్తా ఉన్నారని, అంటే చాలా సింపుల్ గా లైఫ్ చాలా సింపుల్ గా ఉంటుంది అన్న. ఇవన్నీ అందరి లైఫ్ లో జీవితాలు జరిగే విషయాలే. కొంతమంది అది గొప్పగా చెప్పుకుంటారు, మనకు అంత అవసరం లేదు. ఎన్ని కోట్లకు ఉంటారన్న ఇప్పటికే? దేవుడి చిన్న దాంట్లో మంచిగా ఉందన్న, ఎంతకో ఉన్నా. మా నాన్న సంపాదించిందే. మీరు సంపాదించింది ఏం లేదా? ఏం లేదన్నా, నేను చెప్పన్నా ఏం లేదు. బయట ఒక టాకు సీనన్న 100 కోట్లకు ఉంటాడని, నిజంగా అంతే ఉండదా? ఏం లేదన్నా, మాటలేనా? మాటలే. లోకల్లా మీకు శత్రువులు కూడా బాగానే ఉన్నారని విన్నాం, ఉన్నారా? లేరు అని లేరు, ఉన్నారు అని లేరు. రాజకీయంగా ఇప్పుడు మన ఎదుగుదల నచ్చినప్పుడు మన శత్రువు కిందనే లెక్క. నువ్వు శత్రువులు లేకుండా నీ జీవితం ఉందంటే నువ్వేం పీకలేదని అర్థం అన్న. అంతేనా? అంతే. నీకు శత్రువులు లేరు అంటే నువ్వేం జీవితంలో ఏం పీకింది ఏం లేదు. శత్రువులు వచ్చిందంటే ఏదో చేసినామని సాధించినట్టు లెక్క. ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదో సాధించండి, అందుకే శత్రువులు తయారైండ్రు. మరి ఆ శత్రువులు ఇంకా పెరుగుతూనే ఉన్నారు, మరి ఇబ్బందులు కావా భవిష్యత్తులో? ఆపలేం కదా. మీ ఎదుగుదలను ఆపలేరా లేకపోతే వాళ్ళని ఆపలేరా అంటున్నారా? శత్రువులు పెరగడం ఆపలేదు, నా ఎదుగుదలను ఆపలేరు. ఒకవేళ శత్రువులు ఇంకేమన్నా పన్నాగాలు పన్నితే
ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది అన్న. టైం వస్తుంది కదా. ఈ రోజు నీ టైం నడిచింది ఇంకో రేపు నా టైం నడుస్తుంది. ఎప్పుడు నీ టైం నడవదుగా. నువ్వేం దేవుని కుట్టినోడు కాదుగా. ఇన్ని మాటలు చెప్తారంటే లోపల ఇంకేదో గట్టిగానే ఉంటుంది అన్న పవర్, బట్ అది మాత్రం బయటికి చెప్తలేదు. సింపుల్ అని అంటున్నారు. పవర్ ఏం లేదు, నా మీద నాకున్న నమ్మకం అంతే. నీకేం పవర్ ఏం లేదా? నాకు అందలేదు. నా 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ఏం పవర్ ఉంటుందన్న? ఈ చేతులు కాళ్ళు మాకు కనిపిస్తున్నాయన్నా, మాకు కనిపించని పవర్ ఇంకేదో ఉంది. ఆత్మవిశ్వాసం అంటారు కదా, అంతే. దాన్ని నమ్ముకొని పని చేస్తున్నారు. నేను తప్పు చేయను కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా పోతా. ఎప్పుడైనా అనిపించిందా అంటే ఈ కాన్స్టిట్యున్సీ ఇక్కడ వరకు పెద్దంబరపేట ఇక్కడ కాకుండా బయటికి వెళ్ళి రాజకీయం చేయాలి ఇంకా రాష్ట్ర స్థాయిలో అని ఎప్పుడైనా అనిపించిందా? టైం వచ్చినప్పుడు పోతూనే అనిపిస్తుంది. టైం వచ్చినప్పుడు పార్టీ ఏదైనా పదవులు ఇచ్చి అంటే ఏదైనా బాధ్యత ఇచ్చిపోమంటే ఆ టైంలో పోయి చూసుకుంటుంటాను. ఆల్మోస్ట్ మనం చాలా మంది గుర్తుపడతారు నువ్వు అన్నట్టే. కాలేర్ల కానీ ఇబ్రాహీపట్నం, నల్గొండ, జడ్చర్ల ఈ ఏరియాలో అన్నింటిలో మనకు బాగా పరిచయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది గుర్తుపడతారు. మీ సొంత కాన్సెప్ట్స్ కూడా మనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నువ్వు చెప్పాలి అది. తెలుసు నాకు, ఉన్నారని అనుకుంటాను. అయితే ఉన్నారని నువ్వు తెలుసు నాకు ఉన్నారు. అంటే అభిమానం అంటారు. నేను ఏదో తోపనో అంటే కాదు, నేను అందరితో మంచిగా ఉంటాను. ఎవడు కనిపించినా ప్రేమగా మాట్లాడతా, ఎవడు కనిపించినా ప్రేమగా పలకరిస్తా. వాడు ఏదైనా సాయంత్రం వచ్చిండో ఏదో గుడి కడతాం బడి కడతాం ఏదో వచ్చినా నాకు ఖచ్చితంగా నేను చేస్తాను. ఆడ మనం అరే అన్న మనం పోతే కాదు అనకుండా చేస్తాడు అనే ఆలోచన వస్తుంది. అది చాలా గొప్పది అనుకుంటున్నాను. అయితే ఆ మైండ్ జిఎస్ అనగానే ఆ మైండ్ ఎవరైతే వచ్చినప్పుడు అరే అన్న మంచివాడు రా మాట రావాలి. కానీ ఇటు లంగాని మాట వచ్చింది అనుకో, మనం ఎంత చేసినా వేస్ట్. అది ఆ పేరు ఉంటే సరిపోయి, మంచి పేరు అంతే. అంటే ఇప్పుడు అంటే మీ ఎమ్మెల్యే అంటే మీ బాస్గా మీరు, మీ మామగా అన్నిటిగా మీరు ఆయన చూస్తూ ఉంటారు. మరి ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నాడు, బట్ ఆయన పేరు మినిస్టర్ అవుతాడని కూడా వినిపిస్తుంది. 100% అవుతాడు. అవుతాడా? 100% అవుతాడా? అవుతాడు. ఫైరవులు కూడా చేస్తున్నట్టే కదా మినిస్టర్ గానికి. అవన్నీ మనకు తెలియదు. ఫైరవ చేసిన అవసరం ఆయనకి ఏమన్నా? రంగారెడ్డి జిల్లాలో ఒకటే గెలిచిండు. అడ్మినిస్ట్రేషన్లో ఆయనకు ఆయన తోపబడలేడు. అధికారంలో ఎట్లా పని చెప్పాలో ఆయనకు తప్ప ఉండి రాదు. నేను ఈరోజు కూడా చెప్తున్నాడు, నువ్వు ఈ పని మీద పోయినామని చెప్తే ఆ టైంలో ఆ అధికారికి ఫోన్ కొట్టి ఎలా మాట్లాడితే పని చేస్తాడో అలానే మాట్లాడతాడు. అడ్మినిస్ట్రేషన్ కింగ్ మల్లెడ్డి రంగారెడ్డి. ఓకే. అంటే మరి మీ మామ ఎమ్మెల్యేగా ఉంటేనే మీరు ఇప్పుడు ఇట్లున్నారు. మినిస్టర్ అయితే రేపు సీనన్న ఇంకా నేను ఇట్లే ఉంటా. ఇట్లే ఉంటారా? ఇట్లే ఉంటా. ఆయన ఇంకా లిఫ్ట్ ఇస్తాడేమో మరి. మేబీ ఇస్తాడు అనుకుంటాను. ఎందుకు అదే మాకు కూడా ఇస్తాడని అనిపిస్తుంది అన్న. ఇంటర్నల్ టాక్ కూడా అదే నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈడ కూర్చున్నారు, ఈ స్థానంలో ఉన్నారు, ఈ రాజకీయంలో ఉన్నారు, ఈ మాటలు అన్నీ చెప్తున్నారు అన్న. అసలు ఇట్లా రాజకీయంలోకి ఎందుకు వచ్చిండు? ఫస్ట్ ప్రజాసేవ కోసం వచ్చిన అందరు ఇదే మాట చెప్తారు. మీలో స్పెషల్ ఏంది? చేసి చూపించిన అనుకుంటున్నా. అయితే నువ్వు నా వాడికి పోయాలా, ప్రతి గల్లీకి సీసీ రోడ్ ఉంటుంది, ప్రతి గల్లీలో డ్రైనేజ్ ఉంటుంది, ప్రతి లైన్లో స్ట్రీట్ లైట్ ఉంటుంది. నేను అందరి లెక్క పనులు ఆపుకొని లాస్ట్ వరకు ఆప్ చేయలేదు. వచ్చిన రోజే నాకు పని స్టార్ట్ కావాలి. వాళ్ళకి ఏ సమస్య ఉండొద్దు, ఇమీడియట్ వర్క్ కావాలి. రేపు పొద్దున్న ఏ ఒక్క ఇబ్బంది కలగకూడదని చూసుకున్నాను నా అభిప్రాయం. చేసిన 100% చేసినది. అంటే మరి చేసిన డే 1లోనే నిధులు శాంక్షన్ అయినప్పుడే అన్ని కంప్లీట్ చేసిన అని చెప్తున్నారు కదా. అంటే మరి చేసిన అని మీరు అనుకుంటున్నారు, మరి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారా? పోయి అడుగు, చెప్తాడు నీకు. నేను చెప్పలేను కదా. అది నేను చెప్తే నా డబ్బా నేను కొట్టుకున్నట్టు అవుతుంది. నీకేం తెలుస్తుంది? నువ్వే చూడాలి. అది అంతే కదా. కొందరు నాయకులను పోయి కలిసిన అన్న, అంటే శ్రీను నేను చేస్తేనే అయ్యిండు, నేను గెలిపిస్తేనే అయ్యిండు, నేనే సపోర్ట్ చేస్తా అని చెప్పుకున్నారు డైరెక్ట్ నాతోటి ఆన్ ఫేస్ అన్నారు. ఆయన చేస్తే ఆయన ఉంటే మరి ఇప్పుడు దాన్ని ఏ కోణంలో చూస్తాం చెప్పు. నీ గురించి నువ్వు చెప్పడంలో ఏం గొప్ప ఉంటుంది? నేను తీసుకొచ్చిన, నేను గెలిపించిన, నేను చేసిన గొప్పతనం నీకేముంటుంది? నువ్వు మరి నువ్వేం రాజకీయం చేస్తున్నావు? ఊర్లో అందరికన్నా ఎక్కువ మెజారిటీ నాకే వచ్చింది. మరి ఎవరికి రాలేదు ఎందుకు? అంత పెద్ద అయితే నీకెందుకు రాలేదు మెజారిటీ? ఎందుకు నీ మీద ఎక్కువ? సరే ఆ పలానా క్యాండిడేట్ ఎవడో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను నీకు కూడా. అది ఎవడు చేస్తే ఎవడు నాయకుడు కాదన్న. మన మంచితనమే, మనం కష్టపడితేనే మన నాయకుని తయారు చేస్తారు. ఎవడైనా సార్ లిఫ్ట్ ఇస్తారు అంతే. నీకు ఒక దారి చూపిస్తారు, ఆ దారి ప్రకారం పోవాలి. నాకు ఎవడు దారి చూపించి మా నాయన తప్ప ఎవడు చూపించలే. ఎవరు చూపించలే. పార్టీ టికెట్ ఇచ్చింది మా నాన్న పేరుతో నేను గెలిచిన, కేవలం శంకరన్న పేరుతో అంతే. ఇల్లు ఎవరి హస్తం కూడా లేదు, ఎవ్వరు హస్తం లేదు. ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఎవడు లేడు. ఇచ్చేంత మొగడు కూడా పడలేడు. ఇచ్చేంత మొగోడు కూడా మా ఊర్లో పడలేడు. డైరెక్ట్ చెప్పేస్తున్నారు. బరాబర్ చెప్తుంది. మీరేనా ఇక్కడ అంటే హై మీరేనా ఇక్కడ అంటే అంబర్పేటలో? కుంట్లూరులో నేను నాది మెజారిటీ. నేను తోపు కాదన్నా, నేను సామాన్య కాంగ్రెస్ లీడర్, కార్యకర్త, అంతే అంతే. అన్ని చెప్తాడు, ఆఖరికి సీనన్న సామాన్య కార్యకర్త అయిపోతాడు. మనం సింపుల్గా ఉంటే సింపుల్గా చెప్పాలి అన్న. దాంట్లో ఏముంది? దాంట్లో నేను గొప్ప అని చెప్పుకుంటే నాకు నెత్తిలో నువ్వు బంగారు కిరీటం వజ్ర కిరీటం పెడతావా? పెట్టవు అన్న. 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతావు అంతే. నాకు వచ్చే లాభం ఏంది? ఏం లేదా. గతంలో మీరు ఒక వీడియో కూడా చేసినట్టున్నారు, నేను అది చూసిన, డబ్బులకు సంబంధించి. ఏమన్నా అంటే డబ్బులు నిజంగా ఒక మనిషి జీవితంలో అంత కీ రోల్ ప్లే చేస్తాయన్న? అన్నిటికీ డబ్బులే కావాలా వద్దా?
ఇవాళ నువ్వు సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఉమ్, సరే ఆరోగ్యం కొనలేవు, ఇంకోది కొనలేవు అని కొంతమంది అంటారు కదా, హాస్పిటల్కి పోతే ఫ్రీగా చేస్తారా నీకు? ఉమ్, మెరుగైన చికిత్స కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలి, ఉమ్, వాడైతే ఫ్రీగా చేయడుగా. ఉమ్, నీకు చచ్చినా డబ్బే కావాలి, బ్రతికినా డబ్బే కావాలి. ఉమ్, సాగుపోతే కాటి కోనికి కాటి కాపరి డబ్బులు అడగడా? ఉమ్, పుట్టినప్పుడు డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో బిల్లు కట్టవా? ఉమ్, రూపాయలు లేకుండా చూస్తారా? ఫ్రీగా అయితే ఇస్తారా? మందులు కొనికైనా డబ్బులే కావాలి కన్నా. అవును. డబ్బు జీవితాన్ని శాసిస్తుంది, ఉమ్, నా కాన్సెప్ట్ అది. ఓకే, అదే కాన్సెప్ట్ మీదనే జనాలందరికీ డబ్బుకు సంబంధించి అట్లా మోటివేట్ చేస్తా ఉన్నారు. అని నేను చూసాను. జనాలు ఒక మనిషిని ఏ కేటగిరీలో డివైడ్ చేస్తారు అనేది. ఉమ్, నువ్వు వచ్చే బండి, నువ్వు పెట్టుకునే వాచ్, నువ్వు వాడే ఫోన్, నువ్వు బట్టలు ఏ బ్రాండ్ వేసుకున్నావు, నువ్వు షూస్ ఏ బ్రాండ్ వేసుకున్నావు ఆలోచన, ఆ విధంగా కేటగిరీ చేసే మనుషులు నేను సొసైటీలో ఉమ్, చూస్తుంటారు. అది రైటేనా? రైట్ కాదు కనుక ఇప్పుడు సొసైటీ అట్లా నడుస్తుంది. ఏం చేస్తాం? ఉమ్, తప్పే అది. మనిషిని వాళ్ళ వ్యక్తిత్వం బట్టో వాళ్ళ మంచితనం బట్టో గుర్తించాలి కానీ ఉమ్, నువ్వు ఏం బట్టలు వేసుకున్నావు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ దగ్గర ఆస్తి ఏముంది అని ఆలోచనకు వస్తే అది తప్పే కదా. బట్ అదే ఉంది సొసైటీలో. ఈ సొసైటీలో నడుస్తుంది, అది ట్రెండ్ నడుస్తుంది. ఓకే అన్న, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. బట్ ఫైనల్ ఒక విషయం చెప్పండి. అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు కావచ్చు, యూత్కి కావచ్చు, అప్కమింగ్ రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి కావచ్చు, ఇక్కడ మీ కుంట్లూరు ప్రజలకు కావచ్చు, ఎవరికైనా సరే గ్యారాల శ్రీనివాస్ అన్న ఏం చెప్తాడు? కష్టపడండి, తగిన టైంలో మీకు ఫలితం దొరుకుతుంది. రాజకీయాలకు రావాలి, రాజకీయాల కోసం కష్టపడాలి, అన్నీ అనుకున్న టైం ఖచ్చితంగా అన్నీ అయితే ఎవరు నిరాశపడద్దని నేను చెప్తాను. అయితే ఓకేనా, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.